చందమామ, గ్రహాలు అన్నీ ఉంటాయి. అయితే ప్రియా ఏం చేస్తుంది? ప్రియా వాళ్ళ అమ్మ నాన్న డాబా మీదకి వెళ్ళి ఆఫీస్కు కూర్చుని అన్నం తిరుగుతూ వాళ్ళ అమ్మ చందమామ చూపించింది. అసలు రాత్రిపూట ఏమొస్తుంది? చందమామ వస్తుంది. రాత్రిపూట ఏమొస్తుంది? చందమామ. చందమామతో పాటు ఇంకేం కనిపిస్తున్నాయి ఇక్కడ? చూడండి, వేటివి? నక్షత్రాలు. నక్షత్రాలు మీకు అంటే మెరుస్తూ ఉంటాయి లైట్లు లాగా. నక్షత్రాలు ఎలా కనపడతాయి? మీకు నక్షత్రాలు ఇక చూసారా? చుక్కలు చూసారా? రాత్రి పూట కనపడతాయి చూడండి. చందమామని, చుక్కల్ని అన్నీ చూపించిందండి వాళ్ళ అమ్మ. అన్నీ చూసి భలే ఆనందపడుతుంది. చూసావా? నక్షత్రాలు ఎలా మెరుస్తున్నాయి? డైమండ్స్ లాగా. అవి నక్షత్రాలు ప్రియా ప్రతి ఒక్కటి చాలా దూరంలో మెరిసి చిన్న సూర్యుడిలా ఉంటాయి. ఇవన్నీ ఏంటి? కలగంటది. ఇదిగో గ్రహాలని, గ్రహాల్లో తెలిపినట్టు ప్రియ చూడు కొడుకుని కలగంటే గ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి గ్రహాలతో నక్షత్రాలతో వీటితో ఆడుకుంటున్నట్టుగా కళ వచ్చింది. మీరు కూడా కలగంటారా? కిందని ఏమంటారు? భూమి. మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. ఇదేంటిది? భూమి. పైన ఆకాశం. ఆకాశం ఏమేముంటాయి? నక్షత్రాలు, చందమామ, సూర్యుడు, గ్రహాలు అన్నీ ఉంటాయి ఆకాశంలో. రాత్రి పూటేమో చందమామ వస్తుంది, పగలేమో సూర్యుడు వస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు? వేడిగా ఉందా ఎండ? సూర్యుడు అంటే వేడి, ఎండ. పగలు చుక్కలు కనపడవు, కానీ రాత్రి పూట చుక్కలు కనపడతాయి. చుక్కలు అంటే నక్షత్రాలు. రాత్రి అయితే చూస్తారా? నక్షత్రాలు చూడండి, నక్షత్రాలు కనపడతాయి. అది కూడా వచ్చేది ఆగట్లేదు. అక్కపోతే దీన్ని ఇలా చేయాలి.